10 రోజులు మాత్రమే అయింది. కేసీఆర్ గారు నాదైతే మొదటి నుంచి ఐఎమ్ ఆన్ రికార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హానరబుల్ కేసీఆర్ గారు సామాజిక కోణం అని చెప్పారు. ఈ నేపథ్యంలో 110 రోజుల పరిపాలన తర్వాత కేసీఆర్ గారు ఒక్క అడుగు వేశారు. ఒక్కటే అడుగు. మంత్రులు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు బొబ్బ పెడుతున్నారు. ఇది హాస్యాస్పదం కానే కాదు. ఇంకా కేసీఆర్ గారు ఎక్కడ దెబ్బ కొట్టలే, ఓన్లీ అడుగు మాత్రమే వేసింది. ఇది ఒక నిదర్శనం. మనం ఊళ్ళల్లో ఓ మాట అనుకుంటాం. ఏమనుకుంటాం? మనిషా ఇంకేమన్నా అనేదో అనుకుంటాం. ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలియవు ఇటువంటి అప్పుడప్పుడు వింటుంటా. మరి ఇవాళ ప్రజలు అత్యంత తక్కువ శాతంతో అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో కళ్ళు మీదికెక్కి అహంకారంతో ప్రజల అవసరాలను తిలోదకాలించుకుంటూ మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్న ఈ పాలకులకు మరి ఏమనాలి? మాటలు మాట్లాడేటోళ్ళను అది ప్రజలు చేస్తారు. చివరికి వారి అడుగు మాత్రమే ఈ బొబ్బ. రేపు మనకు ఈనాటి రాజకీయాలలో, ఈనాటి పరిపాలనలో మంచి అనుభవం కలిగిన మాజీ మంత్రివర్యులు మాట్లాడే అవకాశం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. దానికోసం ఈ అవకాశంతో ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ గారు దెబ్బ కొట్టాల్సిన పని లేదు. ప్రజల చేత ఈ నాయకులతోటి వాస్తవాలు తెలియజేసి ప్రజలు దెబ్బకొట్టే పరిస్థితి చేస్తే ఈ పార్టీ నాయకులు మూర్చపోతారో మరి ఇంకెక్కడికి పోతారో తెలియదు. ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి గారు నాకు చిరకాల మిత్రుడు, రాజకీయంలో అదర్వైజ్ ఆల్సో. ఇక్కడ మనమంతా కలిసింది వారిని గెలిపించడానికి చేసే ప్రయత్నంలో ఒక శపథము, ఒక ప్రతిజ్ఞ, మన కలిసికట్టుగా పనిచేసే విధంగా సమాయత్తం అవుదామని అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మిగతా విషయాలు చాలా ఉన్నాయి, చాలా మాట్లాడతారు. ఎన్ని దెబ్బలు కొడతారో మరి ఒక్క దెబ్బకే అందరిని అవుట్ చేస్తారా? మీరే దయచేసి. ధన్యవాదాలు పొన్నల గారికి. మిత్రులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి, భువనగిరి నియోజకవర్గ పార్లమెంటరీ అభ్యర్థి కేఎం మల్లేశం గారిని మాట్లాడాలి.